హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఇంట్లోనే తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పౌడర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్ మఖానా తీసుకొని వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. వెంటనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇది కాస్త రోస్ట్ అయ్యాక పక్కకు తీసేసుకొని ఇదే ప్యాన్లోకి ఒక కప్ బాదాం తీసుకోవాలండి. వీటిని కూడా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలండి. 2-3 నిమిషాలు ఉంచితే కలర్ చేంజ్ అయిపోతుందండి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. బాదం కూడా వేగాక పక్కకు తీసుకొని చల్లారాక మఖానాని బాదంని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక కప్పు శనగలను వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఎండు ఖర్జూరాన్ని గింజలు తీసుకున్న కట్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూరాన్ని వేసుకోవాలండి. అదేవిధంగా ఇందులోకి స్ఫటిక బెల్లాన్ని వేసుకోవాలండి. దీనికోసం దీన్ని నేను ముందుగానే చిన్న రోల్లో దంచుకుంటున్నాను. డైరెక్ట్గా మిక్సర్ జార్లో వేస్తే పాడైపోతుంది కదండి, అందుకే ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకొని వేసుకుంటాను. ఈ మిశ్రీ పౌడర్ ఒక కప్పు దాకా వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కకు తీసుకుంటే ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయినట్లేనండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. డైలీ ఒక స్పూన్ పాలల్లో వేసుకొని తాగేయచ్చు. ఈ పౌడరు పిల్లలకి లేడీస్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.